రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎస్పీఎస్సీలో సమూల మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో నిజామాబాద్ జిల్లా విద్యార్థి లోకం ఆనందం వ్యక్తం చేస్తుంది. పోస్టుల భర్తీ రీషెడ్యూల్ జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉండటంలో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పోస్టులకు రీషెడ్యూల్ జారీ చేస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువకుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాత టీఎస్పీఎస్సీని కూడా రద్దు చేసి దాని ప్లేస్లో కొత్త టీఎస్పీఎస్సీ కూడా నియామకం చేసి పెట్టేందుకు కూడా చర్యలు చేపట్టింది. దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై కూడా నిజామాబాద్ జిల్లా చెందినటువంటి విద్యార్థి సంఘ నాయకులు ఏమనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కొత్తగా ఎక్కిన రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ రద్దు చేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇలా చూస్తున్నారు, స్వాగతిస్తున్నారు ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మాటలకి మేము స్వాగతిస్తున్నాం. కొత్త కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ ద్వారా డిమాండ్స్ ఏంటంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి పాత ప్రభుత్వం వల్ల విద్యార్థులకు అన్యాయం జరిగినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, టీఎస్పీకి సంబంధించి చైర్మన్పై మరియు వారి కమిటీపై దీనికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించాలని చెప్పేసి మేము తెలంగాణ విద్యార్థి పరిషత్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత ప్రభుత్వం ద్వారా విద్యార్థులకి అన్యాయం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ద్వారా అయినా విద్యార్థుల జీవితాలు చేతగాట మాడద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పాత టీఎస్పీఎస్సినప్పుడు అనేక అవకత జరిగాయి, చాలా మంది కూడా పేపర్ లీకేజ్ కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఎలా చూస్తున్నాం? ఇప్పుడు కొత్తగా చైర్మన్ వస్తే మనం మారే పరిస్థితి ఉందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఏమైనా కొంత మార్పు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. పాత ప్రభుత్వం ద్వారా ఏంటంటే విద్యార్థులు 20 నుంచి 30 ఏళ్ళ విద్యార్థులు 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలుగా మన గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాత ప్రభుత్వం ద్వారా ఏ విద్యార్థికి న్యాయం జరగలేదు. ఈ కొత్త ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే ఎలా ఉంటే పాత టీఎస్పీఎస్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా పనిచేసింది అనుకుంటున్నారు? పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ముందుగా ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ముందుగా ఏంటంటే పేపర్ లీకేజ్ జరిగింది. తర్వాత రెండోసారి కండక్ట్ చేసినప్పుడు బయోమెట్రిక్ విధానం లేకుండా ఎగ్జామ్స్ రాసిన కన్నా 200 మంది ఎగ్జామ్స్ ఎక్కువగా రాయడం, దానికి కూడా రద్దు చేయడం జరిగింది. విద్యార్థులకి ఆవేదన చాలా ఇబ్బంది అవుతుంది. దాని ఇంట్రెస్ట్ కూడా పోయిన పరిస్థితి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్వారా అని చెప్పి ఇప్పుడన్నా విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీరు చెప్పండి, పాత టీఎస్ ప్లేస్లో రద్దు చేసి ఆ ప్లేస్లో కొత్త టీఎస్పీఎస్సీ కూడా నియామకం కొత్త ప్రభుత్వం చేపట్టింది. ఎలా చూస్తున్నారు దీన్ని? ఇది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పాతసారి 4 టైమ్స్ ఇట్లానే పెడతా అని చెప్పేసి పేపర్ లీకేజ్లు, పోస్ట్ పోన్లు ఇవే ఉండే. ఈసారి మాత్రం అలా చేయకూడదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మా టీజీపీ తరపు నుంచి కోరుకుంటున్నాం. మళ్ళీ పోయిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ నిరుద్యోగుల విషయమే కాకుండా స్కూల్స్ చూసుకున్నా కూడా చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ కాలేజెస్ వరకు చూసుకున్నట్టయితే ఫుడ్ కానీ స్టడీ కానీ ఏది కూడా కరెక్ట్గా ఉండదు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము టీజీపీ ద్వారా కోరుకుంటున్నాం. అంటే పాత ఇంతకుముందు జరిగిన అక్రమాలు కూడా ఇప్పుడు కొత్త నియామకం వల్ల జరిగే అవకాశం లేదనుకుంటున్నారు. అసలు అది జరగచ్చు, కాకపోతే అలా జరగకుండా ఆపాలి కదా, అది మా బాధ్యత కాబట్టి మేము చేస్తున్నాం అంతే. రైట్, మీరు చెప్పండి, కొత్త టీఎస్పీఎస్సీ నియామకం చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం మీరే తీసుకుంది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? టీఎస్పీఎస్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యి ఆల్రెడీ 4 టైమ్స్ అయింది. మరి ఒకసారి కావద్దని మనం కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రయత్నిస్తున్నాం. మన ఈ విద్యా సంఘరీతులలో చిన్నపిల్లలకి ఫుడ్ పాయిజన్ ఇట్లా అవుతున్నాయి. వాళ్ళు పట్టించుకోకొచ్చారు. పాత ప్రభుత్వం ఉండే అప్పుడు కూడా ఒక 2 టైమ్స్ అయింది. ఫస్ట్ ఈ కొత్త ప్రభుత్వం కానీ మనం టీజీపీ నుండి కోరుకుంటున్నాం ఇట్లాగా నెక్స్ట్ టైం కావద్దని. అంటే ముఖ్యంగా ఇటు కొత్త టీఎస్పీఎస్సీ ద్వారా కూడా టైంకు ఎగ్జామ్స్ పెట్టి జాబ్లు వచ్చే అవకాశం ఉందనుకుంటారా? అవకాశం ఉంది, అది మన పైన ఉంది, మనం తీసుకోవాలి అట్లా. అంటే కొత్త ప్రభుత్వం ఆల్రెడీ డిమాండ్స్ ఉన్నాయి, ఇది పూర్తి చేస్తారో చేయరో దానిపైన మనం చర్చలు తీసుకోవాలి.
రైట్ ఒకటే చెప్తున్నారు ప్రధానంగా ఈ నిధులు నియామకాల కోసమే తెలంగాణ వచ్చిందని చెప్పి అయితే నియామకాల విషయంలో ఉన్న గత ప్రభుత్వం కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి టీఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా అనేక అవకాశాలు జరిగి చాలా పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి కూడా దీనివల్ల కూడా అనేక మంది నిరుద్యోగులు రోడ్డు పడిన పరిస్థితి ఉందని చెప్పి అదే ఖచ్చితంగా అవినీతితో కూరుకున్నటువంటి టీఎస్పీఎస్సీని కూడా నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని మొత్తం తొలగించి ఆ ప్లేస్లో కొత్త నియామకం చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి దీన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పి ముఖ్యంగా ఈ ప్రక్షాళనల వల్ల కూడా తాము ఎంతో విద్యార్థులకు ఎంతో నిరుద్యోగులకు కావచ్చు ఇటు విద్యార్థులకు కావచ్చు ఎంతో లాభం చేకూరుతుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అనేక హాస్టల్లో కూడా ఇటు భోజన వసతులు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పి దీనివల్ల కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నట్టు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అయితే కొత్త ప్రభుత్వం నిర్ణయం వల్ల అనేక ఇటు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి టైంకు ఇటు నోటిఫికేషన్ రావడం వల్ల కూడా అనేక నిరుద్యోగులు కూడా దానికి అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా కూడా బెనిఫిట్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇది నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నిర్ణయం కూడా తాము పూర్తిగా స్వాగతిస్తామని చెప్పి కూడా నిజామాబాద్ చెందిన ఇటు విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా వైపులతో నవీన్ అమ్మానుస్, నిజామాబాద్.